పిజ్జా తింటే లైఫ్ స్పాన్ తగ్గుతుందని మీకు తెలుసా? సిగరెట్, ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటప్పుడు వీటిని గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా? ఎందుకు చేయదో తెలుసా? ముంబై నుంచి దుబాయ్కి ఒక సూపర్ స్పీడ్ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ రాబోతుందని మీకు తెలుసా? చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చంద్రుడి పైన చంద్రయాన్ 3 ఏ కండిషన్లో ఉందో తెలుసా? కేవలం ఇవే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో ఏ మతం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో తెలుసా? నెంబర్ 1 శ్రీలంక. ఈ దేశంలో 70% బుద్ధిజంని ఫాలో అవుతారు. మైనారిటీగా క్రిస్టియన్స్ అండ్ ముస్లింలు ఉన్నారు. నెంబర్ 2 చైనాలో బుద్ధిజం, తా오యిజం, కన్ఫ్యూజనిజం అండ్ ఏథిజంని ఎక్కువగా ఫాలో అవుతారు. నెంబర్ 3 భూటాన్ నేషనల్ ఐడెంటిటీయే బుద్ధిజం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వజ్రాయన బుద్ధిజంని ఫాలో అవుతారు. నెంబర్ 4 నేపాల్. ఇది హిందూ మెజారిటీ కంట్రీ. నెంబర్ 5 మాల్దీవ్స్. ఇక్కడ 100% సున్నీ ముస్లిమ్సే ఉంటారు. మాల్దీవ్స్లో వేరే మతాన్ని ఫాలో అవ్వడం ఇల్లీగల్. నెంబర్ 6 బంగ్లాదేశ్. ఇక్కడ 90% ముస్లిమ్స్ ఉంటారు. ఆ తర్వాత హిందువులు, క్రిస్టియన్స్ మైనారిటీగా ఉన్నారు. నెంబర్ 7 పాకిస్తాన్. ఇక్కడ 96% ముస్లింలు ఉంటారు. నెంబర్ 8 ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశంలో 99% ముస్లిమ్సే ఉంటారు. ఇక చివరగా నెంబర్ 9 మయన్మార్. మయన్మార్ విషయానికి వస్తే 88% తెరావాద బుద్ధిజంని ఫాలో అవుతారు. లార్జెస్ట్ మైనారిటీగా క్రిస్టియానిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో మతం అనేది కేవలం ప్రజల బిలీవ్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ఒక జియో పొలిటికల్ ఫ్యాక్టర్ కూడా. అంటే ఒక దేశం ఎలాంటిది అనేది అక్కడి మతాన్ని బట్టి చెప్పొచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీ ప్రకారం ప్రపంచంలో ది బెస్ట్ మతం ఏది? కింద కామెంట్లో చెప్పండి. క్రిస్ గేల్ ఏ దేశానికి చెందినవాడు అంటే మీలో చాలామంది వెస్టిండీస్ అంటారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వెస్టిండీస్ అనే పేరుతో ఏ దేశము లేదు. నిజానికి ఈ ప్రాంతంలో ఉండే 13 దేశాలను కలిపి వెస్టిండీస్ అని పిలుస్తారు. క్రిస్ గేల్ జమైకా దేశానికి చెందినవాడు అండ్ బ్రెయిన్ లారా ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చెందినవాడు. అసలు ఈ ప్రాంతాన్ని వెస్టిండీస్ అని ఎందుకు పిలుస్తారు అంటే 1942 సమయంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాకు వెళ్లేందుకు షార్ట్ కట్ని వెతుకుతున్నాడు. అలా ఇతను మిస్టేక్లో కరేబియన్ ఐలాండ్స్ని చేరుకొని దాన్నే ఇండియా అనుకున్నాడు. అందుకే అతను ఆ ప్రాంతానికి ఇండీస్ అనే పేరును పెట్టాడు. తర్వాత ఈ ప్రాంతాల్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసి వెస్ట్ ఇండీస్ అని పిలవడం మొదలుపెట్టారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. రీసెంట్గా మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భూకంపం సంభవించిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మయన్మార్ కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం చాలా పవర్ఫుల్గా ఉంది అని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు. మయన్మార్, థాయిలాండ్ దేశాలతో పాటు వియత్నాం, చైనా, మన దేశంలోని ఢిల్లీ, ఇతర నార్త్ ఇండియన్ ప్లేసెస్లో ఈ భూకంపం స్వల్పంగా కనిపించింది. అయితే ఈ మయన్మార్ భూకంపానికి భారత్కి సంబంధం ఉంది. ఎలాగంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లోని ఇండియన్ ప్లేట్కి మయన్మార్ ప్రాంతంలో కదలికలు జరగడంతో ఈ భూకంపం సంభవించినట్టుగా సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ భూకంపం ముప్పు భవిష్యత్తులో మన దేశానికి ఉండొచ్చు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మన తెలుగు రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. హైదరాబాద్లోని వనస్థలిపురం, హయత్నగర్తో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. అందుకే ఇప్పుడు నిపుణులు మన భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, అలాగే నార్త్ ఇండియాలోని అనేక నగరాలు భూకంప ముప్పులో ఉన్నాయని చెప్తున్నారు. ఈ భూకంపాలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. వీటి వల్ల గ్రౌండ్ షేక్ అవ్వడం, భవనాలు కూలిపోవడం, ల్యాండ్ స్లైడ్, సునామీ సంభవించి తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుంది. మన జీవితంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఇంట్లో సంపాదించే వ్యక్తికి సడన్గా ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితిని ఊహించుకోలేము. ఇలాంటి అనుకోని పరిస్థితుల నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా 2 రకాల ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మీరు లేని సమయంలో మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందిస్తుంది అండ్ ఇది అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఈ టర్మ్ ప్లాన్లు నెలకు జస్ట్ 600 నుంచి 700 రూపాయలతో స్టార్ట్ అవుతుంది అండ్ మీకు అప్ టు 2 కోట్ల వరకు కవరేజ్ అందిస్తుంది. రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే నేడు మెడికల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. దాన్ని సామాన్య ప్రజలు భరించలేరు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆర్థికంగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కేవలం నెలకు 300 నుంచి 400 రూపాయల ప్రీమియంతో
₹1,00,00,000 కవర్ ఉన్న ఇన్సూరెన్స్ ని ఎలాంటి మెడికల్స్ అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా పొందవచ్చు. ఆన్లైన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ పైన 15% డిస్కౌంట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన 25% డిస్కౌంట్ తో పాటు 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా పొందవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో మీరు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీ మొత్తానికి బెస్ట్ గా సూట్ అయ్యే ఇన్సూరెన్స్ ని తీసుకోండి. రేజర్ షేవ్ చేయడం ద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయా? సాధారణంగా ఎవరికైనా గడ్డం సరిగా రాకున్నా, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా ఒకసారి షేవ్ చేసుకో లేదా గుండు చేసుకో వెంట్రుకలు ఒత్తుగా బలంగా పెరుగుతాయి అంటారు. కానీ అది అబద్ధం. రేజర్ షేవ్ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరగవు. ఒత్తుగా పెరుగుతున్నట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. నిజానికి హ్యూమన్ హెయిర్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. మొదటిది హెయిర్ షాఫ్ట్, ఇది మనకు బయట కనిపించేది. రెండవది హెయిర్ ఫాలికల్, ఇది స్కిన్ లోపల ఉండి హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మనం రేజర్తో షేవ్ చేసినప్పుడు హెయిర్ కట్ అయిన భాగంలో ఒక బ్లంట్ ఎడ్జ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే మనం షేవ్ చేసే ముందు హెయిర్ చివరి భాగం ఇదిగో ఇలా సన్నగా షార్ప్గా ఉంటుంది. కానీ షేవ్ చేసిన తర్వాత హెయిర్ ఎడ్జ్ ఈ విధంగా బ్లంట్గా మారుతుంది. ఇలాంటి హెయిర్ గ్రో అయినప్పుడు దాన్ని టచ్ చేస్తే హెయిర్ ఒత్తుగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అలా జరగదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? నెక్స్ట్ టైం ఎవరైనా మీకు హెయిర్ ఒత్తుగా వచ్చేందుకు షేవ్ చేసుకోమంటే వాళ్ళతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూసారా? ఈమె వయసు 74 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది 100% నిజం. 74 సంవత్సరాల వయసులో కూడా ఈమె ఇంత అందంగా యంగ్గా కనిపిస్తుంది. ఈమెను అమ్మాయి అనాలా, ఆంటీ అనాలా, గ్రాండ్మా అనాలో అర్థం కావట్లేదు. ఈమె పేరు యాకింగ్ లియు. ఈమెను ఏజ్లెస్ గాడెస్ అని కూడా పిలుస్తారు. బై ద వే, ఈమె చైనాకు చెందిన ఒక యాక్ట్రెస్. అలాగే సింగపూర్లో ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అతని పేరు చువాండో టాన్. చూడ్డానికి ఇదిగో ఈ విధంగా ఉంటాడు. ఈ ఫోటో చూసి ఇతని ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చూడ్డానికి మంచి బాడీతో ఫిట్గా ఉన్నాడు కాబట్టి ఇతని ఏజ్ 28, 30, 35 వరకు ఉండొచ్చు అనిపిస్తుంది కదూ. కానీ ఇతని అసలు ఏజు 60 సంవత్సరాలు. వీళ్ళు ఇంత యంగ్గా కనిపించేందుకు కారణం వాళ్ళు ఉపయోగించే మేకప్, ఫేస్ క్రీమ్లు, తీసుకునే డైట్ కాదు. సైంటిస్టుల ప్రకారం వీళ్ళలో కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. అది వీళ్ళను యంగ్గా కనిపించేలా చేస్తుంది. ఈవెన్ హాలీవుడ్ యాక్టర్ అయిన టామ్ క్రూస్లో కూడా ఇలాంటి జీన్స్ ఉన్నాయి. ఒకసారి ఈ ఫోటో చూడండి. 1986లో ఇదిగో ఈ హీరోయిన్ అండ్ టామ్ క్రూజ్ కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు. 2018 వచ్చేసరికి హీరోయిన్ ఇలా అయిపోయింది. కానీ మనోడు ఇంకా యంగ్గానే కనిపిస్తున్నాడు. చాలామంది అబ్బాయిలు వాళ్ళకు బ్రేకప్ అయిన తర్వాత లేదా డివోర్స్ అయిన తర్వాత ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక, తమతో జరిగిన దాన్ని జీర్ణించుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళడం, ఈవెన్ ప్రాణాలు తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇలాంటి ఫేజ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అండ్ ఒక అమ్మాయికి సొల్యూషన్ ఇంకో అమ్మాయి. మీ మనసుకు జరిగిన గాయాన్ని ఇంకో అమ్మాయి తీర్చగలదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దినేష్ కార్తిక్. మీ అందరికీ క్రికెటర్ దినేష్ కార్తిక్ తెలిసే ఉంటాడు. ఇతను తన చిన్ననాటి స్నేహితురాలైన నిఖితాను 2007లో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దినేష్ కార్తిక్ ఫ్రెండ్ అయిన మురళీ విజయ్తో అఫైర్ పెట్టుకుంది. ఈవెన్ తను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం కూడా మురళీ విజయ్ అని కార్తిక్ ముందు ఒప్పుకుంది. ఈ విషయం తెలిసి కార్తిక్ కృంగిపోయాడు, క్రికెట్కి దూరం అయ్యాడు, డిప్రెషన్కి గురై ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో ఒక సీనియర్ క్రికెటర్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయి, నీ బాడీతో పాటు మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాడు. అలా ఇతనికి జిమ్లో దీపిక అనే అమ్మాయి పరిచయమై తను డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేసింది. కార్తిక్ తన పాస్ట్ మొత్తాన్ని దీపికకు చెప్పి చివరికి వాళ్ళిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరు కవలలతో చాలా హ్యాపీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి మోసం చేసింది కదా అని అందరూ అమ్మాయిలు అలాగే ఉంటారు అనుకోకండి. ఇలాంటి విషయాల్లో ప్రాణాల్ని తీసుకునే బదులు మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోండి. మీలో ఎంతమంది ఇలాంటి ఫేజ్ నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఆల్కహాల్, సిగరెట్ తాగే వారిని చాలామంది నీచంగా చూస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరి ఈ మందు అనేది ఇంత డేంజరస్ అన్నప్పుడు దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ తలుచుకుంటే రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఆల్కహాల్ని బ్యాన్ చేయగలదు. డీమానిటైజేషన్ టైంలో మోడీ గారు మీడియా ముందుకు వచ్చి ఎలాగైతే ఇకపై పాత నోట్లు చెల్లవు అని చెప్పారో సేమ్ అలాగే ఇవాళ నుంచి దేశంలో ఆల్కహాల్ బ్యాన్ అని సింపుల్గా చెప్పవచ్చు. కానీ అలా ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ ఆర్టికల్ని చూడండి.
ఢిల్లీ గవర్నమెంట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్కహాల్ పైన దాదాపు 5,000 కోట్ల రూపాయలు సంపాదించింది. అదే ఎంతో హెల్దీ అయిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి వాటిపైన గవర్నమెంట్కి ఎంత వచ్చిందో తెలుసా? కేవలం 200 కోట్ల రూపాయలు. డిఫరెన్స్ ఎంతుందో గమనించారా? ఆల్కహాల్ తాగితే మన బాడీలో ఎంతగా డోపమైన్ రిలీజ్ అవుతుంది అంటే మందు కొనడానికి మనం వైన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బాడీయే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ప్రజల్లో ఉన్న ఈ అడిక్షనే గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయలని సంపాదించి పెడుతుంది. కేవలం ఢిల్లీలోనే 5,000 కోట్ల రూపాయలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా ఇంకా ఎంత వచ్చి ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఇంత డబ్బు వదులుకోలేకే ప్రభుత్వం సిగరెట్, ఆల్కహాల్ లాంటి వాటిని బ్యాన్ చెయ్యదు. ఈ లెక్కన చూస్తే గవర్నమెంట్కి ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యమా అంటే ఏమో నాకు తెలియదు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. చంద్రయాన్ 3 సక్సెస్ మీకు గుర్తుందా? ఆ సమయంలో మోడీ గారు కూడా ఈ మిషన్ని ఎంతగానో పొగిడారు. అయితే ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 ఎలా ఉంది? అసలు ఆ మిషన్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మన ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ ద్వారా ల్యాండర్ని చంద్రుడు సౌత్ పోల్ పైన మొట్టమొదటిసారిగా లాంచ్ చేసినప్పుడు కోట్ల మంది భారతీయులు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ చేయడానికి చాలా ట్రై చేశాయి, కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ మన భారత్ సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3ని సౌత్ పోల్లో ల్యాండ్ చేసింది. 615 కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ మిషన్ని చేశాం. అయితే దీని ద్వారా మనకు ఒరిగిందేంటి? అసలు ఈ మిషన్ ద్వారా ఏదైనా మేలు జరిగిందా? చంద్రయాన్ 3 చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన వెంటనే అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి దాదాపు 14 రోజుల వరకు చంద్రుడి ఉపరితలం పైన రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసింది. ఆ డీటెయిల్స్ అన్నిటినీ మన ఇస్రోకి పంపించింది. 14 రోజుల తర్వాత చంద్రయాన్ 3 పూర్తిగా పాడైపోయింది. ఎందుకంటే చంద్రయాన్ 3 దిగిన సౌత్ పోల్లో 14 రోజులు చీకటి ఉంటుంది, ఇంకో 14 రోజులు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. అయితే రాత్రి సమయంలో అక్కడ టెంపరేచర్ -200 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి చేరుతుంది. అంత తక్కువ టెంపరేచర్లో చంద్రయాన్ 3 సర్వైవ్ అవ్వడం పాసిబుల్ కాదు. అందుకే చంద్రయాన్ 3 15వ రోజే పూర్తిగా పాడైపోయింది. అయితే ఇది సాడ్ న్యూస్ కాదు, ఎందుకంటే చంద్రయాన్ 3 మిషన్ కేవలం 14 రోజులది మాత్రమే. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్ పైన ఇదిగో ఈ విధంగా డెడ్ అయి ఉంది, వీరమరణం పొందిన సైనికుడిలాగా. ఇది ఇలాగే చంద్రుడి పైన లక్షల సంవత్సరాలు ఉండబోతుంది. మీరు ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? పిజ్జా తింటే మీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. యాస్, మీరు విన్నది కరెక్టే. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రకారం రోజుకి ఒక 10 ఆల్మండ్స్ తింటే మన లైఫ్ స్పాన్ 25 నిమిషాలు పెరుగుతుంది. అరటిపండు తింటే 13 నిమిషాలు పెరుగుతుంది. యాపిల్ తింటే కూడా 13 నిమిషాలు పెరుగుతుంది. ఆరెంజ్ తింటే 8 నిమిషాలు పెరుగుతుంది. అదే ఒక టమాటా తింటే 3 నిమిషాలు పెరుగుతుంది. ఇక లైఫ్ స్పాన్ని తగ్గించే ఆహారాల విషయానికి వస్తే మీరు ఎంతో ఇష్టంగా తినే పిజ్జా మీ లైఫ్ స్పాన్ని 8 నిమిషాలు తగ్గిస్తుంది. బర్గర్ తింటే 9 నిమిషాలు తగ్గుతుంది. ఒక కోక్ తాగితే 12 నిమిషాలు తగ్గుతుంది. ఇది సిగరెట్తో ఈక్వల్. సిగరెట్ తాగిన 12 నిమిషాల లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఇక టాప్లో ఉంది హాట్ డాగ్. దీన్ని తింటే 36 నిమిషాల లైఫ్ స్పాన్ తగ్గుతుంది. మనం ఇండియాలో మోమోస్ ఎలాగైతే తింటామో అలాగే అమెరికాలో హాట్ డాగ్స్ని తింటారు. ఇందులో బ్రెడ్ మధ్యలో చికెన్ ఆర్ ఇతర జీవుల మాంసాన్ని పెట్టి తింటారు. ఇది చూడ్డానికి ఇదిగో ఇలా ఉంటుంది. హాట్ డాగ్ అంటే వేడిగా ఉన్న కుక్క అనుకోకండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దుబాయ్ నుంచి ముంబైకి డైరెక్ట్ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఉంటే ఎలా ఉంటుంది? అమేజింగ్ కదూ. అయితే ఇది నిజం కాబోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ముంబైకి ఒక హై స్పీడ్ అండర్ వాటర్ రైల్వే నెట్వర్క్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఎస్, అండర్ వాటర్ రైల్వే నెట్వర్క్. ప్రజెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు అండ్ సైంటిస్టులు ఈ ప్రాజెక్ట్ పైన పనిచేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దీని ద్వారా మన ఇండియా కంటే కూడా యూఏఈకే ఎక్కువగా లాభం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం 2 గంటల్లో మనం ముంబై నుంచి దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్ స్పీడ్ గంటకు 600 కిలోమీటర్లు ఉండబోతుంది. ఈ ట్రైన్ ద్వారా కేవలం టూరిజం మాత్రమే కాదు, దుబాయ్ నుంచి ఆయిల్, ఇండియా నుంచి వాటర్ అండ్ ఇతర ట్రేడ్ చాలా వేగంగా జరగబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మన ఇండియా కంటే కూడా యూఏఈఏ ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పాసిబుల్ అయ్యేదేనా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.